ఇండియా టీవీ వాళ్ళ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా చూసుకుంటే 543 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీనే లాస్ట్ ట్రిప్ 303 వస్తే ఈ దఫా 335 సొంతగా గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. టోటల్గా ఎన్డీఏ కూటమికి 378 వస్తాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దారుణ పతనం కాబోతుందని అంచనా వేస్తున్నారు. క్రిందటిసారి 52 స్థానాలు వస్తే ఈసారి 37కే పరిమితం కాబోతుందని అంచనా వేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 1 స్థానం నుంచి 6 స్థానాలకి పెరుగుతుంది అన్నట్టు. కిందసారి 4 వచ్చినాయి పంజాబ్లో, ఆ తర్వాత 3 బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడు 1 ఉన్నారు. 6 స్థానాలకి ఎదగబోతుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. టోటల్గా చూస్తే ఎన్డీఏ కూటమికి 378 అయితే ఐఎన్డీఏ కూటమికి 98 వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇతరులకి 67 వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఆ ఇతరుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఇప్పటికి తెలుగుదేశం పార్టీ కలవలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అందులోనే ఉంటుంది. గెలిస్తే ఇప్పుడు ఆ లెక్కలు ఎట్లా ఉంటాయనే చూడాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 15 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు వస్తాయి అన్నటువంటి ఇండియా టీవీ వాళ్ళ అంచనాగా ఉంది.